ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి సమర్పించు నా పేపర్, నా టీవీ, నా ఇష్టం. బయాస్డ్ ఫోర్త్ ఎస్టేట్. రాష్ట్రంలో ఎన్నో ఛానళ్ళు, ఎన్నో పేపర్లు ఉన్నప్పటికీ నా టీవీ, నానాడు అధినేత రామరాజు గారిని ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎవరు నువ్వు? నేను మీడియా సార్. సార్ నాది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ సార్. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను సార్. కూర్చో. ఎన్నో టీవీ ఛానల్ ఉండగా కూడా నన్ను ఇంటర్వ్యూ చేయాలని ఎందుకు అనుకున్నావు? మీ యొక్క నా పేపర్, మీ యొక్క నా టీవీ ఎంతో పాపులర్ కదా సార్. మీరు పేపర్ కానీ టీవీ కానీ స్థాపించడానికి కారణం ఏంటి సార్? చెప్తా. నేను ఒకప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాడిని. నేను డబ్బు సంపాదించినా గానీ పేరు సంపాదించలే. రాష్ట్రంలోనే పెద్ద పేరు సంపాదించాలనుకున్నా. ఏదన్నా పార్టీలో చేరి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ సంపాదించాలనుకున్నా. అంటే మీరు ప్రజాసేవ చేయడానికి కాదన్నమాట, రాజకీయాల్లోకి రావాలనుకున్నది. నాకు ప్రజాసేవ ఎందుకయ్యా? నాకు పేరు కావాలంటే డబ్బు, పేరు ముఖ్యం. ప్రజాసేవ చేయడానికి ఎంతో మంది ఉన్నారు. ప్రభుత్వంలో ఉంటే బ్లాక్ మనీ కూడా వైట్ చేసుకోవచ్చు. అదన్నమాట మీ మనసులో మాట. అయితే మీకు రాజకీయాల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఏమైనా వచ్చిందా? రాలే. అయితే మీరు ఏం చేశారు మరి? కోసం ఇళ్ళని బతిలాడేది ఎందుకని నేను పేపర్ స్థాపించా. దాని పేరే నానాడు. ఓహో, నానాడా. దాని తర్వాత టీవీ పెట్టా. దాని పేరే నా టీవీ. చాలా గేట్ రామరాజు గారు. నానాడు, నా టీవీ ఫుల్ పాపులర్ అయింది. ఇది పేపర్, టీవీ ఎందుకు పెట్టానో తెలుసా? మా కులమోడే రాజ్యం వెళ్ళాలని. ఓహో, మీడియాకి అంత పవర్ ఉందా సార్? ఏమనుకున్నావు? నా పవరు ఎమ్మెల్యేలని, ఎంపీలని నేనే నిర్ణయిస్తా. నేను ఎవరిని నిర్ణయిస్తే ఆ పార్టీ వాళ్ళే అధికారానికి రావాలి. ఒక ప్రభుత్వం కూలేయాలన్నా, ఒక ప్రభుత్వం తేవాలన్నా నా చేతిలోనే ఉన్నది. ఇక ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ నాకెందుకు? ప్రభుత్వమే నా చేతిలో ఉన్నది. అంటే ప్రజలకు సమాచారం అందించిన ముసుగులో డబ్బు సంపాదిస్తున్నారు, పదవి అనుభవిస్తున్నారు. మీ పేపర్లో వచ్చే ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ప్రజల సొమ్మ, మీ సొమ్మ సార్? మా సొమ్ము ఎందుకు పెడతామయ్యా? అంత ప్రజల సొమ్మే, ప్రభుత్వ సొమ్మే. నాకు నచ్చని వారి తప్పులు గోరంత ఉన్నా కొండంత చేసి పేపర్లో రాసి పంపుతా. నాకు నచ్చిన వారి తప్పులు కొండంత ఉన్నా గోరంత టీవీలో చెప్తా. సార్ అట్లయితే తప్పు కదా సార్? ఉన్న నిజాలు తప్పులా సార్? నా పేపరు, నా టీవీ, నా ఇష్టం. నువ్వెవడు అడగడానికి? మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి మా యూట్యూబ్ ఛానళ్ళు బాగా చాలా పాపులర్ అవుతున్నాయి సార్. సార్ అందుకనే మా అలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అవుతున్నాయి సార్. సార్ ఈ మధ్యన వింటున్నాము, పచ్చ మీడియా అంటే ఏం సార్? ఓహో అదా. పచ్చ కామీర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు నా కళ్ళు పచ్చగున్నాయి అనుకో, అంతా పచ్చగానే కనిపిస్తుంది. అబద్ధం నిజం లెక్క కనిపిస్తుంది, నిజం అబద్ధం లెక్క కనిపిస్తుంది. సార్ జర్నలిజానికి మోరల్స్, ఎథిక్స్ ఉండవా సార్? అది ఉంటే డబ్బు రాదయ్యా. ఇట్లా ఉన్నవారు ఎన్ని పేపర్లు మూతపడిపోయినాయి. సార్ నేను యూట్యూబ్ ఛానల్ మానేసి ఏదైనా ఒక టీవీ ఛానల్, ఏదైనా ఒక పేపర్ స్థాపించాలనుకున్నా సార్. ఇంతకు నువ్వు మా కులం వాడివేనా? మా కులం వాడివి అయితేనే పెట్టు. ఇదేం దళితం సార్? కులాల పేరు మీద పత్రికలు, టీవీలు నడిపేది ఉందా సార్? ఏ ఛానల్ వద్దు సార్ నాకు, ఏ టీవీ ఛానల్ వద్దు సార్ నాకు, నేను యూట్యూబ్ నడుపుకుంటాను. మహాకవి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పినట్లు, పెట్టుబడులకు, కట్టు కథలకు పుట్టిన పుత్రికలు ఆ పత్రికలు. కానీ ఇప్పుడు ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా కూడా చేరింది. పవిత్రమైన జర్నలిజం వృత్తిని కొన్ని మీడియా సంస్థలు భ్రష్టు పట్టిస్తున్నాయి. నిజాన్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రజా సమస్యల్ని చెప్పకుండా అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజల సొమ్మును అడ్వర్టైజ్మెంట్ రూపంలో దోచుకుంటున్నాయి. దయచేసి మీడియా సంస్థలు నిజాల్ని చూపించండి. ఇట్లు ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి. పాటల కోసం Good Church Film. Subscribe to our Triple channel.